వేస్తానప్పా. వద్దని చెప్పా. వేస్తా. వస్తా. చూస్తా. ఏంట్రా? మరేమో రాత్రి నీకు అమ్మకి మధ్యలో పడుకున్నాం కదా. అవును. పొద్దున బయటికి గదిలోకి వెళ్ళొచ్చాను. అదే నాకేం తెలుసురా, వెళ్ళి మీ అమ్మని అడుగుపో. తెలీదా? తెలియదని చెబుతున్నా కదా. ఏంటేంటేంటి రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇవి మా ఫ్యామిలీ విషయాలు, నీకెందుకు? వెళ్ళు వెళ్ళి నీ పెళ్లి చూప. ఉండండి సార్, అనవసరంగా కోపగించుకోకండి. చిన్న కుర్రాడు, చిన్న డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఉందా లేదా? రాత్రి మీ అమ్మా నాన్న మధ్య పడుకుంటే తెల్లారేసరికల్లా పక్క గదిలో ఉన్నావా? నీకు మర్యాదగా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి నీ పని చూసుకోమన్నా. సార్ అనవసరంగా సీరియస్ అవ్వకండి. బుల్లి కుర్రాడు, బుల్లి డౌట్ వచ్చింది, క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. రాత్రి నీకు ఇలా చెప్తుంటే అర్థం కావట్లేదు. నిన్ను చూడండి బామ్మగారు, మీరనే చెప్పండి. ఈయన వీళ్ళ ఆవిడ నిన్న రాత్రి దండం పెడతాను. ఒకటి కాదు 2 పేపర్. థ్యాంక్ యూ. అబ్బాయి ఏమైంది రాత్రి? ఫ్రెష్ గా చెప్పు. ఈ వయసులో ఆ విషయాలన్నీ మీకు ఎందుకు బామ్మగారు? ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు, మీరు కొనుక్కోండి. వయసు వయసు అంటావేంటయ్యా? ఏ వయసుకు ఆ వయసు ఫ్రెష్. గుడ్ గుడ్ కిరణ్, వెరీ గుడ్. అవును, కావేరికి ఇచ్చారా? కావేరికి జ్వరం, చాక్లెట్ తినకూడదు. వాడుతూ పాడుతూ పని చేస్తుంటే వలుపు సలుపే ఉన్నదే, ఇద్దరు ఒకటైసి కలిపితే. ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చే తొక్కేస్తారు, నేను చూడలేక చచ్చిపోతున్నాను. ఏటో వాళ్ళమ్మో, నాకేదో అనుమానంగా ఉన్నది, బయట తుడుచుకుంటాను. సార్, టీవీ రిపేర్ చేయడానికి వచ్చాను సార్. రండి 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 రండి. సత్య, కావేరి పాలిచ్చా? ఇస్తున్నానండి. ఎవరైనా ఎవరు చేయమన్నారు? ఓహో, కావేరి పాలు తాగుదుగానిలే. నాకు వద్దు పిండి. ఏంటే ఆరుపేంటి? పిచ్చి పిల్ల, పాలు తాగడానికి కూడా భయపడితేలా? తాగు. నాకొద్దు పిండి. నువ్వు పాలు తాగేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. ఇంకా పాలు తాగడానికి గొడవ చేస్తే ఎట్లా? నీరసం రాదు. గ్లాస్ ఏది? తమాషా చేస్తున్నావా? ఎక్కడ దాచిపెట్టావు? చూపించు. ఎక్కడమ్మా? ఏయ్, ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళి పిండి, నేను తాగుతాలే. తాగకుండా పెట్టకక్కడ. అమ్మయ్యా, ఏంటి నువ్వు? ఏమీ లేదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఇంట్లోకా? ఎక్కడికైనా వస్తాను. నీ ఒంట్లో ఎలా ఉంది? బాబా ఎలా తెలుస్తుంది? జ్వరం తగ్గిందా? ప్లీజ్ వెళ్ళిపో. సడన్ గా జ్వరం ఎందుకు వచ్చింది? బెలూన్స్ చూడాలన్నావుగా, నైట్ అంతా కూర్చుని మంచులో 100 బెలూన్స్ ఊదాను. అమ్మాయి గారు పాలు తాగేసారండి, గ్లాస్ అట్టుపోతాను. పడుకోండి అమ్మ, జ్వరం తగ్గిపోతుంది. ఇదేటి మంచం కింద సప్పుడు అవుతున్నది? ఏం లేదు.
నాకేదో అనుమానంగా ఉన్నది. ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? మూలలో ముందుంటారా? అవులుంటారు, ఓలు లేరు, అవులుంటారు, ఓలుంటారు, ఓలు లేరు, ఎందుకుంటారు? ఎవరో ఉన్నారనుకుని అనుమానం పడుకున్నాను అంతే. అంతే. ఏటి లేదు, ఇదేంటి పాంట్లో లాగున్నది? అది మా బాబాయ్ది. ఓహో అయ్యగారా, అయితే ఉతికి ఆరబెట్టేస్తాను. ఇది అక్కడ ఎక్కడ ఉండిపోన్నది, ఉతికి ఆరేసేస్తాను. ఓళ్ళు ఉన్నారనుకుని భయపడిపోయినాను, ఓళ్ళు లేరు. కళ్ళు మూసుకున్నాను, బయటికి రావచ్చు. వచ్చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను, కళ్ళు తెరవచ్చు. కావాలనుకుంటే కాసేపు ఉండొచ్చు. ఉండాలనే ఉంది, కానీ మీ వాళ్ళు రావచ్చు. దమయంతి, ఎంత పని చేసావే. ఎల్లుండే నిశ్చితార్థం బాబు, వాడిని ఈ రాత్రికే పంపించాయి. హలో, నేనేనయ్యా మావయ్య మాట్లాడుతున్నాను. గిరికి నిశ్చితార్థం అని చెప్పొద్దు, చెబితే అస్సలు రాడు. ఎటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఏదో అబద్ధం చెప్పి పంపించు, సరేనా? పిల్లలు ఎలా ఉన్నారు కనుక? పిల్లలు బాగున్నారా? పింకీ, అమ్మ ఎక్కడికి వెళ్ళిందే? మన ఇంట్లో రక్తం ఉంది కదా, కావేరక్క వాళ్ళని పిలవడానికి వెళ్ళింది. కావేరక్క ఎప్పుడు వస్తుంది? సత్యనారాయణ రథం ఎప్పుడన్నా అడగచ్చుగా. అది సరేలే, ఎప్పుడో చెప్పు. ఈ రోజే, అందుకేనేగా తలంటి పోసుకున్నాను. గుడ్ 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 థ్యాంక్ యూ సత్యనారాయణ స్వామి. గిరి, ఏంటి బావా? నువ్వు వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు? ఏదో అర్జెంట్ పని ఉందని మీ నాన్నగారు ఫోన్ చేశారు, బయలుదేరు. ఇప్పుడా? అవును, ఇప్పుడే. భలేవాడు బావా, ఇంత సడన్ గా వెళ్తే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి ఆయన ఎవరు? ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనామపమస్త్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. తిష్టంతో భూతపిశాచాః హయేతే భూమిభారకాః ఏతేషాం ప్రోధేన బ్రహ్మకర్మ సమారభే. అమ్మా, ఏంట్రా? ఆ ఆంటీ వచ్చింది. ఎవర్రా? అదే నాన్న జిడ్డు మొహం అంటాడు చూడు, ఆవిడ వచ్చింది. రెండు వదిన గారు కూర్చోండి. పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః హై కావేరక్క, కల్పే వైవస్పతమన్వంతరే కలియుగే ప్రథమవాదే జంబోద్వీపే కావేరక్క వచ్చిందా? భాగే సరిగ్గా కూర్చోండి. కాళ్ళు తిమ్మిలేకపోతున్నాయి. ఇంకెంతసేపు అండి పూజ? తప్పు, అలా అడగకూడదు, అంతా తొందర. ఏమండి, వీడియో కవరేజ్ లేదా? దమయంతి, నువ్వు ఇంటికి వెళ్ళు. అట్టగానమ్మా. ఏంటి నీ ధైర్యం? ప్రేమికుడికి ఉండాల్సింది అదే. ఎవరన్నా చూస్తారు. చూడని సంతోషిస్తారు. నువ్వు మరీ మొండి. నిన్ను చూసాకే అలా అయ్యాను. వదలవా? చచ్చేదాకా. రేపు నా పుట్టినరోజు.
రోజంతా నీతోనే గడపాలనుకుంటున్నాను, కానీ అర్జెంట్ పని మీద రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. వెళ్లే ముందు నువ్వే నాకు ఫస్ట్ విషెస్ చెప్పాలి. అమ్మా ఆవు పాలు ఎక్కడా తీసుకురండి. తెస్తున్నానండి, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ, త్వరగా వచ్చేసావు.